పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి కూడా పనిచేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. గెలిచినా ఓడినా ఒకే విధంగా పనిచేశా. అనేక కేసుల్లో ఉన్న కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు పడ్డా మా ఇంట్లో విచిత్రమైన వాతావరణం నెలకొందని దువ్వాడ తెలిపారు. నా కుటుంబమే నా మీద దాడి చేస్తోంది. ఆడపిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఇద్దరినీ డాక్టర్ కోర్స్ చేయించా. నిజాయితీగా ఉన్నా. అవినీతి మరకలేదు. కుటుంబ హైడ్రామాల మధ్య నలిగిపోతున్నానంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు. నా భార్యతో డైవర్స్ తీసుకుంటా. నా కూతుర్లకు అన్యాయం చేయను. ఏం కావాలన్నా ఇస్తా. నేను ఉంటున్న క్యాంప్ ఆఫీస్ తప్ప అన్ని రాసిస్తా. క్యాంప్ ఆఫీస్ కూడా నా పిల్లలకే అని వీలునామా రాస్తా. మాధురికి మంచి ఆస్తులున్నాయి. నన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముందంటూ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని, కుటుంబాన్ని కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగింది. అంటే 24కు 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ, నా కష్టం నా కుటుంబాన్ని